శ్రీరామ, జగదభిరామ, భద్రాద్రి రామ, కోదండరామ ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా పలికేవాడంట ఏకశిలానగర కోదండరాముడు. కష్టాలు సుఖాలు ఒకే రీతిగా అనుభవించిన కళ్యాణకారక మూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి. ధర్మం ఎలా ఉంటుందంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల్లా ఉంటుందని ఈ భరత జాతి కీర్తించింది. ధర్మమే ధ్యేయంగా కుటుంబ పాలన గుర్తొస్తే మదిలో స్మరించుకునే దేవుడు రాముడు. ఎందరో మహనీయులు స్తుతించి కీర్తించిన రామాయణ మహాకావ్యం మానవ జాతి భూమిపై ఉన్నంత వరకు మానవీయ సంబంధాలకు ఆదర్శనీయం. అలాంటి రామాయణ గాథ కథానాయకుడు శ్రీ కోదండరాముని మహత్తర ఆలయ విశేషాలేంటో చూద్దాం. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మనం చేరుకున్నాము. నా వెనకలు ఉన్నదే కోదండ రామాలయానికి సంబంధించిన ప్రధాన ద్వారం. భక్తులందరికీ దర్శనమిచ్చే ప్రధాన ద్వారం ఇదే. ఈ ద్వారం గుండానే ప్రతి ఒక్కరూ భక్తులు లోపలికి వెళ్ళి సీతారామ లక్ష్మణులను దర్శించుకొని రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మనం గమనించవచ్చు, భక్తులందరూ కూడా రామయ్యను సీతారామ లక్ష్మణుని దర్శించుకొని తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇవాల్టి నుంచి బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ బోర్డులో 6వ తారీఖు శ్రీరామనవమి ఉత్సవాలతో మొదలుకొని 9వ తారీఖు హనుమత్ సేవ, 11వ తారీఖు కళ్యాణోత్సవము, 12వ తారీఖు రథోత్సవం, 14వ తారీఖు చక్రవాహనము, 15వ తారీఖు పుష్పయాగంతో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ముగిసేలా ఏర్పాట్లు కూడా చేశారు. మనం ఏర్పాట్లను కూడా ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ చలవ పందిళ్లను కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎండలు ముదిరినటువంటి నేపథ్యంలో భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, వడదెబ్బ బారిన పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేసింది. దానికి సంబంధించిన చలువ పందిళ్ళు నిత్యం నీళ్లు పట్టి ఇక్కడ కింద ఉన్నటువంటి ఫ్లోర్ను కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎండ కాకుండా ప్రతి ఒక్కరు వచ్చే భక్తులకు కాలికి చిన్నపాటి ఎండ కూడా తగలకుండా అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక మనము ప్రధాన ముఖద్వారానికి వస్తే ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి గోపురాన్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఈ గోపురంతో పాటు లోపల ఉన్నటువంటి రంగమండపము, అలాగే లోపల ఉన్నటువంటి శిల్ప సంపద అన్నిటినీ ఒకసారి గమనిస్తే గతంలో ఉన్నటువంటి చరిత్రకు అనుగుణంగా పాలకులు, మట్టి రాజులు తమ నైపుణ్యాన్నింటినీ చిత్రీకరించి ఇక్కడ గోపురానికి సంబంధించిన విగ్రహాలను శిల్ప సంపద ఉట్టిపడేలా చెక్కారని చెప్పేసి మనకు చరిత్ర ఆనవాళ్ళు చెప్పడంతో పాటు మన కళ్ళ ముందరే ఆధారాలు కూడా కనిపించే విధంగా ఇక్కడ చెక్కినటువంటి శిల్పాలను మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ప్రధాన విషయం కూడా ఉంది. దీన్ని మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే సీతారామ లక్ష్మణులు నడియాడిన నేల ఏకశిలా నగరం, అంటే ఒకే శిలపై సీతారామ లక్ష్మణులు ఉండడంతో ఈ నగరాన్ని ఏకశిలా నగరంగా కూడా పిలిచారు. ఇక్కడ వెళ్ళేటువంటి సమయంలో సీతారామ లక్ష్మణులకు హనుమంతుడు అప్పటికి పరిచయం కాలేదు. కాబట్టి రామ్ బంటులు లేని రామాలయం ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తుందా అంటే అది కేవలం ఒక ఒంటిమిట్టలో మాత్రమే ఉంటుంది. దీనికి ప్రతీకగానే హనుమంతుడు పరిచయమైన తర్వాత నీ పాదసేవ చేసుకుంటాను స్వామి అని కోరిక కోరడంతో తనకు సపరేట్గా ఇక్కడ దేవాలయానికి ఎదురుగానే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించి, ఆంజనేయ స్వామి కొలువు తీరడంతో ఇక్కడ ఆ టెంపుల్ను కూడా కట్టించారు. అంటే రామాలయంలో ఉన్నటువంటి విశిష్టత, తర్వాత శిల్ప సంపద అన్నిటినీ కూడా తెలిపే ఒక క్రమంలో ఒంటిమిట్ట దేవాలయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి రామాలయం దర్శించుకున్నటువంటి భక్తులందరూ ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి జలప్రసాదం, అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి ఇక్కడి నుంచి నేరుగా తిరుగు ప్రయాణం అయ్యే విధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ మనం చూస్తున్నాం. సంజీవరాయ స్వామి దేవాలయం అంటే ఆంజనేయ స్వామి రాముని కోరిన కోరిక మేరకు తన పాదాల చెంతనే ఉండడంతో ఇక్కడ ఒక గుడి ఏర్పాటు చేసి ఈ గుడిలో ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి ఆంజనేయుడు తద్వారా ఇక్కడ పూజలు తీసుకున్న అనంతరం పక్కనే ఉన్నటువంటి టీటీడీ జలప్రసాదం అలాగే అన్నప్రసాదాలు స్వీకరించి ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా తిరుగు ప్రయాణం అయ్యే క్రమాన్ని అయితే మనము ఇక్కడ ఒంటిమిట్ట దేవాలయంలో గమనించవచ్చు. ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీ చైర్మన్ దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే జేఈఓ, ఈఓతో పాటు అందరు అధికారులు నిత్యం పర్యవేక్షించడంతో పాటు దేవాలయానికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం నుంచి అన్ని ఏర్పాట్ల విషయంలో ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవడంతో పాటు భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు చేశారనే మనం చెప్పవచ్చు. 9 రోజుల పాటు ఒంటిమిట్టలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున కోదండ రాముని కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతోంది.
దీనికి సంబంధించి ఒంటిమిట్ట దేవాలయం నుంచి ఖచ్చితంగా 800 మీటర్ల దూరంలో కడపకు వెళ్ళే ప్రధాన రహదారిలో కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి ఇక్కడే వేలాది మంది భక్తులకు కన్నుల విందుగా రామయ్య వివాహాన్ని చూసే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భారీగా ఏర్పాటు చేసినటువంటి జర్మన్ షెడ్లు ఇక్కడే అంటే భక్తులందరూ కూడా దగ్గరగా కూర్చొని మరి రామయ్య పెళ్లిని దగ్గరగా చూసేటువంటి ఏర్పాట్లు అయితే చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. కేవలం కొన్ని రోజులు సమయమే ఉండడంతో ఇక్కడ పనులు కూడా చకచక టీటీడీ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. ఇక్కడ క్యూ లైన్లు కూడా ఒకరినొకరు తాకుండా ఇబ్బంది పడకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ భారీగా బందోబస్తు అలాగే ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసింది. ఇక ముందుకు తీసుకెళ్తే ప్రధానంగా రాములోరి పెళ్లికి సంబంధించినటువంటి కళ్యాణ వేదిక ఏదైతే ఆ రోజు కళ్యాణం జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే జరగబోతుందో దానికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయాన్ని కెమెరామెన్ వేణు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒంటిమిట్ట దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలను నేరుగా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడే రాములోరి కళ్యాణం జరిపించి తిరిగి అక్కడికి తీసుకెళ్లే ప్రక్రియ ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ కళ్యాణానికి సంబంధించి ఒక పురాతన గాథ కూడా మనం ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. దీనికి అసలు ఈ పున్నమి వెన్నెల్లో ఇక్కడ ఒంటిమిట్టలో మాత్రమే ఈ కళ్యాణం జరగడానికి ఒక పురాతన గాథ కూడా ఉంది. ఆ పురాతన గాథ ఏంటంటే క్షీరసాగర మదనం తర్వాత మహాలక్ష్మీదేవిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరిస్తాడు. ఆ సమయంలో అంటే ఉదయం సమయంలో వివాహం చేసుకోవడంతో చంద్రుడు ఆ కళ్యాణాన్ని చూడలేకపోతాడు. ఆ చంద్రుడు కోరినటువంటి కోరిక మేరకు శ్రీరామచంద్రుడు చంద్రునికి ఒక వరం ఇస్తాడు. మొదటగా నీ పేరుని నేను చివరగా పెట్టుకుంటానని చెప్పి కోరడంతో ఈ ప్రధాన వేదికను మనం గమనించినట్లయితే ఇక్కడే ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చి వివాహం జరిపించి తిరిగి ఒంటిమిట్ట దేవాలయంలో ఏర్పాటు చేస్తారు. ఈ క్రమం కొనసాగుతుంది. అసలు ఇక్కడ ఈ ప్రధాన ఘట్టం ఉండడానికి ఒక పురాతన గాథ ఉంది. ఏంటంటే నిండు పున్నమి వెన్నెల్లోనే ఈ వివాహం జరిపించడానికి ప్రత్యేక కారణం ఏంటంటే క్షీరసాగర మదనం తర్వాత నారాయణుడు మహాలక్ష్మీదేవిని తన సతీమణిగా స్వీకరిస్తాడు. ఆ సమయంలో చంద్రుడు ఈ వివాహాన్ని చూడలేకపోవడంతో నారాయణుడు చంద్రునికి ఇచ్చే ఒక వరం అంటే ముందుగా నీ పేరును నా చివరిలో పెట్టుకుంటాను రామచంద్రుడు అని పిలిపించుకుంటానంటే దానికి ఒప్పుకొని స్వీకరించలేని చంద్రుడికి తను రాముడు ఒక వరం ఇస్తాడు. నిండు పున్నమి వేళ ఒంటిమిట్టలో కోదండరామునిగా వెలసి నా వివాహం చూడడానికి నీకు వరం ఇస్తానని చెప్పడంతో ఆ వరంలో భాగంగానే సీతారాముల వివాహాన్ని నిండు పున్నమి వేళ ఇక్కడ చంద్రుడు చూడడానికి ఏకైక కారణంతో ఇక్కడ ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణం జరిగే గడియల్లో నిండు పున్నమి వేళ చంద్రుని సమక్షంలో జరగడానికే ప్రపంచంలో ఎక్కడా చూడని ఒక ప్రత్యేకత ఒంటిమిట్ట దేవాలయంలో మాత్రమే మనం చూడగలం. ఆ కార్యక్రమం ఈ నెల 11వ తారీఖున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదిక దగ్గర కోదండరాముని కళ్యాణాన్ని చూడడానికి ప్రతి ఒక్కరూ తరలిరండి. శ్రీరాముని కృపకు తరించండి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప జిల్లా, ఒంటిమిట్ట నుంచి. అసలు రాములవారి కళ్యాణం పగటి వేళలో జరపకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? పున్నమి వెన్నెల్లో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం వెనుక ఉన్న పురాణ గాథలపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రామాలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా రామునికి కళ్యాణ వేడుకలు కూడా జరగబోతున్నాయి. భద్రాద్రి మొదలుకొని ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రామాలయంలో సీతారామ కళ్యాణం చూడడానికి భక్తులందరూ వేలాది సంఖ్యలో తరలి వచ్చే క్రమంలో కడప జిల్లా ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామనవమి రోజున రామయ్యకు కళ్యాణం జరగదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంటి, కళ్యాణం జరగకపోవడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు వీణా రాఘవాచారి అందుబాటులో ఉన్నాడు. ఆయన ద్వారా అసలు ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి వివరాలు, ఎందుకు ఇక్కడ కళ్యాణం చేయరు, మరొక ఆనవాయితీ ఏం కొనసాగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రామయ్య పెళ్లికి అందరూ వచ్చే సందర్భంలో ఒంటిమిట్టలో మాత్రం కళ్యాణం జరగదు. దీనికి ప్రత్యేకమైన కారణాలు, చరిత్ర ఎలా ఉన్నాయి? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న మీకే కాకుండా ప్రపంచంలో ఉండే అందరికీ భక్తాదులకు కానీ ఇది చాలా విశేషమైన ప్రశ్న వేశారు. దానికి ఏమిటి అంటే పూర్వకాలంలో
నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలప్పుడు శ్రీరాముడు జననం జరిగిందనమాట. ముక్కోటి దేవతలు హాజరయ్యారు. అప్పుడు చంద్రుడు లేని కారణంగా చంద్రుడు ముభావంగా ఉంటే అప్పుడు రాముల వారు చంద్రుడికి ఒక వరం ఇచ్చాడట. నా పేరు వెనుక రామచంద్రుడు అనే పేరు పెట్టుకుంటానని. అప్పటికి కానీ చంద్రులో మార్పు రాకునంటే సరే నీకోసం నేను ద్వాపరంలో రాత్రి 12 గంటలకు జన్మిస్తానని కృష్ణావతారం ఎత్తాడు. అప్పటికి మార్పు లేకుంటే సరే నేను నీకోసము ఒంటిమిట్టలో వెన్నెల రాత్రుల్లో కళ్యాణం నిర్వహిస్తానని ఒక ఇవ్వడం ద్వారా ఆ యొక్క హామీ ప్రకారము ఇక్కడ అనాదిగా ఆ సంప్రదాయము జరుగుతూ ఉంది. అంటే వెన్నెల రాత్రుల్లో చతుర్దశి రాత్రి కళ్యాణం జరుగుతుందని విశేషం ఇక్కడ. అది ఒకటైతే రెండోది కారణంగా ఏంటంటే మామూలుగా వివాహం ఎవరు చేస్తారంటే కన్యాదానం ఆడపిల్లవారు పెళ్లి చేస్తుంటారు. వాళ్ళ అనుకూలమైన సమయము వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ చంద్రవంశం సీతాదేవి కాబట్టి ఇక్కడ చంద్రుడే అక్కడ దానికి కారణం కాబట్టి ఇక్కడ చంద్రుడి కోరిక మేరకు చంద్రవంశం కాబట్టి వాళ్ళకి అనుకూలమైన సమయము ఇక్కడ వెన్నెల రాత్రులు కళ్యాణం ఒక విశేషం అనమాట. అది రెండోది అయితే. మూడోది వచ్చేసి ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడ ఈ సంవత్సరం ముఖ్యంగా రాజు వచ్చేసి సూర్యుడు. అంటే సూర్య భగవానుది రాముల వారిది సూర్యవంశం అన్నమాట. అంటే శారీరక ఆరోగ్యాన్ని అంటే ధనము సంపద కీర్తి అన్ని ఇవ్వడానికి, తర్వాత మానసిక ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? చంద్రుడు. చంద్రవంశం కాబట్టి సీతారామ కళ్యాణాన్ని వెన్నెల రాత్రుల్లో మనం తిలకించడం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం కలగడమే కాకుండా ఓషధులు అంటారు. అంటే చంద్రుడి ద్వారా ఓషధులు అంటే ఇప్పుడు ఈ యొక్క వనమూలికలన్నీ ఆ చంద్రుడి వెన్నెల కాంతులు మనకు శక్తినిస్తున్నాయి. అటువంటి ఓషధుల యొక్క శక్తి ద్వారా మనలో ఒక ఉత్తేజము నూతన ఉత్సాహము ఈ కళ్యాణం తిలకించడం ద్వారా ఏ విధంగా అయితే తిరుమల లడ్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఒంటిమిట్ట కళ్యాణం మాత్రం చూడాలని ప్రపంచవ్యాప్తంగా వీలుడుతుంటారు. అనాదిగా మనం రాజుల కాలం నుంచి కానీ ఇక్కడ కళ్యాణం రాత్రి నిర్వహించడం మనం చూస్తున్నాము. అటువంటి కళ్యాణాన్ని అందరూ పాల్గొని తిలకించే బాగుందని పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమో నారాయణయ్య. ఇది మొత్తంగా చూస్తే టీటీడీ దేవస్థానం అనుబంధంగా మారిన ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణము నవమి రోజున కాకుండా చతుర్దశి నాడు పున్నమి వెన్నెల్లో చంద్రుని కోరిక మేరకు కళ్యాణం జరగబోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ అలాగే చరిత్రకు నిలువడద్దంగా నిలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, ఒంటిమిట్ట నుంచి. సో ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో ఏప్రిల్ 11న స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమైపోయాయి. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మనం చూడొచ్చు. నిండు పున్నమి వేళల్లో ఇక్కడ ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం నిర్వహించడం అనేది పురాణ గాథల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన చంద్రుడికి ఇచ్చినటువంటి ఆ కోరిక మేరకే ఆయనకి ఇక్కడ పున్నమి వెన్నెల్లో కళ్యాణం నిర్వహిస్తారు అని చెప్పి కూడా పురాణ గాథ అనేది మనకి చెప్తూ ఉంది. ధర్మమే ధ్యేయంగా కుటుంబ పాలన గుర్తొస్తే మదిలో స్మరించుకునేటువంటి ఆ దేవాది దేవుడు శ్రీరాముడు ఎందరో మహనీయులు స్తుతించి కీర్తించిన రామాయణ మహాకావ్యం ఈ మానవ జాతి భూమిపై ఉన్నంత వరకు కూడా మానవీయ సంబంధాలకు ఆదర్శనీయము. మరి అలాంటి రామాయణ గాథ కథానాయకుడైనటువంటి శ్రీ కోదండరాముని మహత్తర ఆలయ విశేషాలు మనం ఇప్పటివరకు కూడా చూసాము. స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఇక్కడ అన్ని ప్రదేశాల్లో ఉదయం వేళల్లో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తే ఒంటిమిట్ట కోదండరామచంద్రమూర్తికి మాత్రం పండు వెన్నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ కళ్యాణ గడియలు ఏప్రిల్ 11న జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడైతే బ్రహ్మోత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆయనకు పూజా కైంకర్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు.